जमीयत उलमा ज़िले विकाराबाद की जानिब से हर साल की तरह इमसाल भी मौसम गर्मा के मौके पर आबदार खानों का आगाज किया गया, जहां पूरे मौसम गर्मा में आवाम और मुसाफिरीन के लिए फिल्टर शुदा साफ शफाफ पानी का इंतजाम किया जाता है। रूबरू DSP ऑफिस रेलवे स्टेशन रोड तांडूर पर कायम आबदार खाने का इफ्तिताह DSP तांडूर के बालाकृष्णा रेड्डी के हाथों, जबकि खदीम तरकारी बाजार नजद विनायक चौक तांडूर पर कायम आबदार खाने का इफ्तिताह MRO तांडूर के तारा सिंह के हाथों अमल में आया। इस मौके पर DSP तांडूर ने जमीयत उलमा के इस इक़दाम की सताइश करते हुए कहा कि बिला इम्तियाज मजहब इंसानी खिदमत करना काबिल तारीफ व तकलीद अमल है, जिससे खुदा राजी होता है। नेज़ MRO तांडूर ने कहा है कि समाजी खिदमत में हिस्सा लेना कार सवाब है। बिलखुसूस मौसम गर्मा में गरीब अवाम और मुसाफिरीन के लिए ठंडे पीने के पानी का नज़्म करना काबिल सताइश शामिल है और समाजी खिदमत गुजारों को ऐसे कामों में बढ़ चढ़ कर हिस्सा लेना चाहिए। इस मौके पर मौलाना अब्दुल्ला अजहर कासमी साहब, सदर जमीयत उलमा ज़िले विकाराबाद मौलाना आसिफुद्दीन रशीदी, सदर दीनी तालीमी बोर्ड टांडो डॉक्टर हाफिज अब्दुल सलाम, नायब सदर जमीयत उलमा ज़िले विकाराबाद मौलाना अब्दुल रहमान अतहर कासमी, जनरल सेक्रेटरी जमीयत उलमा ज़िले विकाराबाद के अलावा दीगर मौजूद थे। తాండూరు పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపంలో మన DSP ఆఫీస్ కింద రోడ్ పైన జమాతుల్ ఉలమా వారు ఇక్కడ తాండూరు బ్రాంచ్ వారు ఇక్కడ ప్రజల కోసమని తెల్లటి మంచినీళ్ళు చెరువును ఏర్పాటు చేశారు. వారి ఆధ్వర్యంలో ఈ ఏర్పాటు ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే రైల్వే స్టేషన్కి వచ్చిపోయే వాళ్ళకి చాలామందికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. వారు ఇలాంటి సేవలు ఇంకా చేయాలని ప్రజలకి చాలా ఈరోజు మన తాండూరు పట్టణంలో రాబో వేసవి ఇది దృష్టిలో పెట్టుకొని తాండూరు ప్రజల దహతిని తీర్చడానికి వారు ఏదైతే సామాజిక సేవ ద్వారా నీళ్లు తాపాలని చల్లని చెలవేంద్రం ఏర్పాటు చేశారో వారికి మేము అభినందనలు తెలుపుతున్నాం. అదేవిధంగా తాండూరు పట్టణంలో ఇంకా కూడా ఉన్న పెద్దలు కానీ గౌరవనీయులు ఎవరున్నా కానీ సామాజిక సేవ చేయడానికి ముందుకు రావాలి. వాళ్ళు కూడా వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని తాండూరు పట్టణంలో కూడా నలుమూలలో కూడా ఇలాంటి చలివేంద్రములు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము తాండూరు ప్రజలు మరి పెద్దలకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా రాజకీయ నాయకులు కావచ్చు, సామాజిక సేవ చేసే కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు వాళ్ళ సంఘాల నుంచి కూడా ఇలా పెట్టడానికి. అయితే మనకు ప్రతిదీ ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం పైననే వాళ్ళే చేయాలనేది కూడా చాలా కొన్ని పరిస్థితుల్లో అన్ని 100% మనము ఏర్పాటు చేయలేకపోవచ్చు. ఇలాంటి సంఘ సేవకర్తల ద్వారా మనం ప్రజల దహతిని తీర్చవచ్చు. మరి మనముగా దీన్ని మంచి సామాజిక సేవతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని అభినందన తెలుపుతూ ఇంకా చాలామంది